మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పాదయాత్ర సక్సెస్ అవుతాడారా? ఎందుకు అవుతుంది? ఎలా అవుద్ది? ఆయన ఏం చేశారని అవుద్దండి? చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, పాదయాత్రకి ఇబ్బంది లేదు. ఒకప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి గారు, ఆయన ముగ్గురు పాదయాత్ర చేసిన రోజే ఆయన నిలబెట్టినప్పుడు కనీసం ప్రజలకి న్యాయం చేయలేకపోయారండి. ఇప్పుడు ఒంటరిగా వచ్చి ఏం చేద్దామని వస్తారండి? ఎవరు రానిస్తారు? పైన పైన హెలికాప్టర్లో తిరిగేవాళ్ళండి. ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎందుకు కింద తిరగలేదు? ఎందుకు తిరగలేదండి? ప్రజా సమస్య కింద తెలిసింది కానీ మబ్బు ఆకాశం చెప్పదు కదా. మరి ఈ రోజు ప్రజల్లోకి ఎలా వస్తాడు? ఈ రోజు వచ్చినా ప్రజలు ఒప్పుకోరండి. ఒకసారి సింగనగర్ లో రాయి తీసుకొట్టారు చూసారా, అలాంటి 100 కొడతారు. ఓకే, అయితే జగన్ గారు మాట్లాడుతూ ఏడాదిన్నరలో పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పి గలం విప్పి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతాను అంటారు. 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుందని అంటారు. ఇదంతా జరిగే పనేనా? మీరేమనుకున్నారు దాని గురించి? కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆయన ఇంకా 10 జన్మలు ఎత్తినా కూడా దించలేరండి. కూటమి ప్రభుత్వం ఆయనే కాదు, ఎవరు దించలేరు. కూటమి అంత బలమైంది.